హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాము. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈ రోజెస్ అయితే మా దక్షిత్ కిండర్ గార్డెన్ దగ్గర వెళ్ళే దారిలో ఉంటాయన్నమాట. సో చాలా బాగుంది, షూట్ చేశాను. సో ఇవే అనమాట నేను తీసుకున్నవి జినియాస్. లాస్ట్ టైం కూడా వేశాను, కానీ ఇవి కొంచెం పెద్ద సైజ్ ఫ్లవర్స్ అనమాట. ఇవి చాలా బాగా వస్తాయి, వేసెస్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇయర్ పెట్టడం మిస్ అయినాయి, సీడ్స్ ఉన్నాయి అనుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకునేవి చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా మిక్స్డ్ కలర్స్ ఉంటాయి. ఇవి జస్ట్ వేసెస్లోకే వేసుకుందాం అన్నట్టు తీసాను అనమాట. ఇవి రెండు తీసుకున్నాను, ప్లాంట్స్ చూపిస్తాను. అండ్ నిన్న ఇవి ఒక 2 స్టిక్స్ తీసుకొచ్చాను, సపోర్టింగ్ స్టిక్స్. ఏమన్నా వెజిటేబుల్స్ కానీ లేకపోతే దీనికన్నా ఉంటాయని ఈ సైజులో తీసుకొచ్చాను అనమాట. ఇవి 2 అండ్ ఇది ఒక రోజ్. ఇది బీస్ అట్రాక్టర్ అంట, చాలా బాగుంది కానీ కలర్స్ అవి. అండ్ చాలా మొగ్గలు ఉన్నాయి. అండ్ కొంచెం బిగ్ ప్లాంట్ అని ఇంక ఇది తీసుకున్నా, చాలా పెద్దది ఇది. అండ్ ఇది ఒక ప్లాంట్ తీసుకున్నాను, పైన హ్యాంగింగ్ దాంట్లో వేద్దామని. అండ్ ఈ ఎగ్ది కుడ్స్ ప్లాంట్ అంట, అంటే చిన్న వంకాయ అనమాట. బట్ ఇది కొంచెం ప్రైసీ ఉంది, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు గ్రో ఎగ్ ప్లాంట్. అంటే వంకాయలో నాకు ఎగ్ ప్లాంట్ కాకుండా ఇది ఒక వెరైటీనే కనిపించింది నేను ఇన్ని స్టోర్స్ తిరగ్గా. బట్ ఓకే అని ఇంకా తీసేసుకున్నాను అనమాట, ఒకటే తీసుకున్నాను. అండ్ ఇంకొక రోజ్ వచ్చేసి ఇది క్లైంబింగ్ రోజ్ అంట. నేను అక్కడ చాట్‌జీపీటీని అడిగి మరీ తీసుకున్నాను అనమాట. ఎడెన్ రోజ్ చాలా లావు ఉంది ఒక్కొక్క మొగ్గ. ఇదైతే ఫెన్స్ మీదకి కూడా వెళ్తుందని నేను చాట్‌జీపీటీ చెప్పింది, దాన్ని నమ్మి తీసుకొచ్చా. ఆమెను అడిగితే డాయిచ్ రాదని చెప్పింది అనమాట. చూడాలి, నేను మళ్ళీ ఇప్పుడు ఒకసారి దీని గురించి అంతా గూగుల్ చేయాలి. బుస్ అయిపోతుంది ఇప్పుడు కనుక ఇది దాని మీదకి ఎక్కకపోతే. ఇలా యూ షేప్లో ఆర్చ్కి క్లైంబింగ్ రోజులా కావాలని తెచ్చాను. ఈ పింక్ కలర్లో ఉంటుందన్నమాట. బట్ ఓకే, ఏదైనా ఉంటుంది, బట్ స్టిల్ క్లైంబింగ్ దానికోసం అన్నట్టే పెట్టాను. సో యా, ఇవే తీసుకొచ్చాను అనమాట. చాలా బాగున్నాయి నర్సరీలో ప్లాంట్స్ అయితే. మళ్ళీ విజిట్ చేయాలన్నారు మా హస్బెండ్. సో ఇవన్నీ వేయాలి. మొక్కలు పెట్టినప్పటి నుంచి పొద్దున్న లేవడం ఫస్ట్ అక్కడికే వెళ్తున్నాను. గార్డెన్లోకి వెళ్ళి ఏం కొత్త మొక్కలు వచ్చాయి, ఎంతెంత పెరిగాయి అన్న, ఫ్లవరింగ్ వచ్చాయా, ఆకుకూరలు చూసుకోవడం, ఇదే సరిపోతుందన్నమాట. ఈ మధ్య అయితే కొంచెం కుదిరితే 1 అవర్కి 2 అవర్కి ఒకసారి కూడా వెళ్ళి చూసుకుంటున్నాను. చుట్టుపక్కల ఎవరైనా చూస్తే పిచ్చిది అని అనుకుంటారేమో అని అనిపిస్తుంది నాకే. సో ఐ థింక్ ఎవరీ గార్డెనర్ కెన్ రిలేట్ టు దిస్. అండ్ యా, ఇక్కడైతే బటర్ ప్రిపేర్ చేస్తున్నాను, గీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బటర్ నుంచి ఈ బ్లాక్ ఒక్కొక్కటి వచ్చి 250 grams అండి, 1/2 kg బ్లాక్ అనమాట. నేను ఒక 11 to 12 బ్లాక్స్ అలా తెచ్చుకుంటాను, ఎందుకంటే చాలా తొందరగా అయిపోతుంది. నాకు 1 month కూడా రావు ఇన్ని బ్లాక్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ నాన్ వెజ్లోకి, బిర్యానీస్లోకి మొత్తం గీ బటరే వాడతాను. ఏదైనా 1-2 కర్రీలకి ఇంకా దీనికి ఆయిల్ అయితేనే బాగుంటుంది అని అనిపిస్తే తప్ప మోస్ట్లీ అవే వాడతాను అనమాట. అందుకే తొందరగా అయిపోతుంది. అండ్ నేనైతే క్యారీగోల్డే వాడతాను అనమాట, ఇంక వేరేది ఏమి యూజ్ చేయను. అండ్ ఇది వచ్చేసి పూసలా బాగా అనిపిస్తుంది నాకు, కౌగి అనమాట. హాయ్ అషి, హలో. ఏం తింటున్నావు? ఫ్రూట్ స్టిక్ పెట్టు, జాగ్రత్త పెట్టు. ఇట్స్ ఓకే, కూర్చో. ఏం తింటున్నావు? క్యారెట్. ఇంకేమున్నాయి? ఎగ్. ఏంటది? కుకుంబర్. అదేంటది? క్రోసెంట్. నువ్వు ఫస్ట్ వెజిటేబుల్స్, ఎగ్ తిన్నాక అప్పుడు క్రోసెంట్ తినాలి. అందరికి హలో, గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. తినేసేయండి. లేట్గా లేచి ఎండలో కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. అషి గుడ్ గర్ల్ లాగా ఫస్ట్ వెజిటేబుల్స్ తిని తర్వాత తింటుంది. తినేసి అమ్మ కూడా ఎగ్ తెచ్చుకుంటుంది. ఓకే, ఈ స్టవ్ మీద పెట్టి వదిలేస్తే దాని అంతటా అది అయిపోద్ది, మనం ఏం కదపక్కర్లేదు. అండ్ ఇక్కడ బఫెలో గీ దొరకదండి, ఓన్లీ కౌ మిల్క్, కౌ గీ మాత్రమే ఉంటుంది. రూమేనా నాన్న ఇది? టాయ్స్ అన్ని పరిచేసారు మొత్తం.
పుజిల్స్ ఆడుకోవడానికి ప్లేస్ ఎక్కడ ఉందన్న మొత్తం అన్నీ పంపేశారు కింద. అలా కాదు, ముందు హౌస్ ఫ్రేమింగ్ చేసుకున్నాక అప్పుడు మీకు స్పీల్ టాయ్స్ ఇవ్వాలంటే కనుక ఇవంతా హౌస్ ఫ్రేమింగ్ చేయాలి ఇద్దరు. ఓకే, ఇగో ఈ పజిల్స్ కూడా మొత్తం పడేశారు ఇక్కడ. అషా మ్యాగ్నెట్స్ అన్నీ నువ్వు కలెక్ట్ చేయి. ఎందుకు తీసారు మరి? చేయండి. నువ్వు ఇంకోటి తీసుకున్నా, బిగ్ టాయ్స్ తీసుకో. బాక్సెస్ అన్ని ఖాళీ చేశారు, బాక్సెస్ తీసుకొని అందులో వేసుకోండి. అదంతా తీ కింద క్రాంక్ అండ్ హౌస్ తీ. మొన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు, పక్కింటి వాళ్ళు అనమాట. చాలాసేపు ఉన్నారు, ఒక 3 hours దాకా ఉన్నారు. ఇంకా అందరూ కలిసి మొత్తం ఈ టాయ్స్ అన్నీ ఇలా వేసి పడేశారనమాట. ఇంక నిన్నంతా సదరలేదు. అషి ఇంకా మ్యాగ్నెట్స్ ఉన్నాయి చూడు అక్కడ, అటు పుజిల్ బాక్స్ దగ్గర. సో మీరు ఫాస్ట్గా హౌస్ ఫ్రేమింగ్ చేసేస్తే నీట్గా క్లేడో ఆడుకోవచ్చు. యా అషి ప్లే ఆ మ్యాటా నేను ఇస్తాలే, క్లేడో మ్యాట్. ఇంకా క్లేడోకి చాలా టాయ్స్ ఉన్నాయి మన దగ్గర, అవన్నీ కూడా ఇస్తాను మీ దగ్గర. కటింగ్కి, షేప్స్కి. వాటర్ గన్స్ ఇప్పుడు కాదు, సాయంత్రం బయట ఎండ తగ్గాక. హౌస్ ఫ్రేమింగ్ చేసాను కృష్ణల్లో. నువ్వు పింక్ గన్లో బిషాం చేద్దు కానీ, పింక్ గన్లో బిషాం చేద్దు కానీ నువ్వు. అదిగో అక్కడ ఉన్నాయి మ్యాగ్నెట్స్, అది కూడా అక్కడ కూడా అషమ్మ చూడు పుజిల్ బాక్స్ దగ్గర. అక్కడ ఇటు ఇటు అదిగో అక్కడ ట్రయాంగిల్వి. సో ఫైనల్లీ రూమ్ అంతా క్లీన్ చేసి వ్యాక్యూమ్ పెట్టాను. ఇంకా మాప్ పెట్టాలి కానీ వీళ్ళు ఆగేలా లేరు. అండ్ టాయ్స్ అయితే తీసుకోండి. అలా ఒక నిమిషం సౌండ్ చేయదు రక్షిత్, బాగా ఒకసారి. సో ఇవి క్లేవి అండ్ ఇవన్నీ బుక్స్వి, ఇవన్నీ మ్యాగ్నెట్ టైప్, ఇవన్నీ బ్లాక్స్. సో పెద్ద పెద్ద టాయ్స్ పెద్ద బాక్సెస్లో, చిన్నవి ఇవన్నీ ట్రైన్ రిలేటెడ్ సెట్ అనమాట. సో అలా ఒక్కొక్కటి, ఇవన్నీ చిన్న కార్లు, ఇవన్నీ ఇలా ఉంటాయి బేసిక్గా. అన్నీ దేనికి సెక్షన్స్ అన్నమాట. కానీ క్లే మిక్స్ చేయకూడదు. షీట్ కావాలి, షీట్ మీద చేసుకోవాలి. నేల మీద చేస్తే మొత్తం అంటుకుపోతాయి. షీట్ నేను ఇస్తాను తీసుకొచ్చి. షీట్ మీద చేసుకోవాలమ్మా. క్లే కొంచెం కొంచెం తీసుకోండి. ఓకే, నేను షీట్ ఇస్తాను, షీట్ పైనే చేసుకోవాలి. అషి నువ్వు కూడా ఓకేనా? కాదమ్మా, నేను కింద వేయకుండా ఒకలాంటి షీట్ ఇస్తాను, షీట్ పైన చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఏ కలర్ ఆ కలర్ బాక్సెస్లో పెట్టేసుకోవాలి. డ్రై అయిపోతుంది వెంటనే క్లే. ఇంక పోయినాయి అంటే మళ్ళీ కొన్నాను నేను. ఓకేనా? రక్షిత్ విన్నావా? బాస్మతి వేసుకోండి ఇద్దరు. అలా కూర్చోకూడదని చెప్పాను ఆశి. సరే కింద పెట్టు కదా చెప్తున్నాను, కింద పెట్టద్దు. నీ షీట్ తీసుకొచ్చి ఇస్తాను. ఓకేనా? షేప్స్ వేసుకొని ఎవరిది కలర్ ఆళ్ళది, దేని కలర్ దాన్ని మిక్స్ చేయకూడదు. ఓకే, తీసుకొస్తా ఉండు. ఆడుకుంటున్నావు ఆశి? ఏం చేస్తున్నావు? సూపర్. ఏది సూపర్. ఇంకేం చేసావు? ఆశి స్టార్ చేస్తుంది. వావ్, సరే ఆడుకోండి, అమ్మ బట్టలు ఆరేస్తుంది.
నేను దక్షిత్‌ని అయితే ఈ వీక్ అంతా కిండర్ గార్డెన్‌కి పంపించలేదనమాట. ఇంక మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజే ఇంకా ఐ మీన్ ఆఫీస్‌కెళ్లారనమాట. ఒక్కరోజే ఆ వీక్ మొత్తంలో. ఇంకా పిల్లల్ని ఎంగేజ్ చేస్తున్నాను. అండ్ ఇంట్లో ఉంటే అసలు చాలా కష్టం. వాళ్ళు టాయ్స్ పాతవి ఆడుకోరు. ఎంగేజింగ్‌గా ఉండాలి. పెద్ద హెడేక్. ఏదో ఒకలాగా ఎంగేజ్ చేయాలనమాట వాళ్ళని. వాళ్ళకి ఇష్టం అనమాట ఆ ప్లే డోతో. బట్ తొందరగా డ్రై అయిపోద్దని చెప్పి నేను ఎక్కువ తీసుకురాను. బట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా వాడుతున్నారనమాట. ఒక 3 డేస్ నుంచి కంటిన్యూయస్‌గా హషి అయితే తన రూమ్‌లో కూర్చొని సెల్ఫ్‌గా ఆడుకుంటుంది అది తీసుకురావడం వల్ల. అయితే సమ్మర్‌లో ఖచ్చితంగా ఇలా ఏదైనా షేడ్ కింద ఆర్డర్ పెట్టుకోండి. లేకపోతే ఇక్కడొచ్చే డైరెక్ట్ సన్‌కి డార్క్ కలర్స్ గానీ ఏవన్నా సరే ఫేడ్ అయిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, అస్సలు మర్చిపోకుండా నేను చేసేది ఏంటంటే షేడ్‌లో ఆరబెట్టుకుంటా. ఆ వేడికైతే ఖచ్చితంగా ఆరిపోతాయి. సో, ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను. బట్టలు ఖచ్చితంగా ఫేడ్ అయిపోతాయి హాఫ్. లైక్ ఇలా ఆరబెట్టాం కదా! ఏదైనా డైరెక్ట్ సన్ తగిలితే అక్కడ ఒకటి కలర్ పోతుంది. మిగిలిందంతా కలర్ ఉంటదనమాట. సో, బట్టలు పాడవకుండా ఉండాలంటే బెటర్ షేడ్‌లో ఆరబెట్టుకుంటే మంచిదనమాట. ఉండు, ఇంకా ఆడతావా ఆడవా ఇప్పుడు? ఇంక ఇప్పుడు వద్దులే, పూజలో కింద ఆడుకుందరు కానీ ఇంకా చాలు. క్లే డ్రై అయిపోయిద్ది ఒకసారి. అక్కడ నుంచి కార్నర్స్లో కిందంతా ఉంది. కింద చిన్ని ఉండిపోయింది చూడు. తీయాలి. అయిపోయిందా? అవసరం చేస్తారా? పుజిల్స్ తీస్తే జాగ్రత్తగా పెట్టు. అందులో 3 ఉంటాయి. ఓకేనా? డైనోసార్ పుజిల్ ఉన్నట్టు 3 వెరైటీస్ ఉంటాయి సైజెస్లో. ఏది నేను ఓపెన్ చేస్తా. కవర్ ఉంటుంది మరి నాయి కదా. ఏది నేను చెప్తాను ఇది. ఇంతలా చెప్పినా పిల్లలు వాళ్ళకి ఎలా నచ్చితే అలా చేస్తారు. బట్ స్టిల్ మనం చెప్పడం మానకూడదు. నేనైతే చెప్తూనే ఉంటాను. వాళ్ళు మనం చెప్పింది వినేసి చేసేంత లెవెల్లో ఉండరు. బట్ స్టిల్ కంటిన్యూస్గా చెప్తూ ఉంటే కొన్నన్నా చేస్తారనమాట. అందుకనే రిపీటెడ్గా చెప్తూ ఉంటాను. అండ్ కొన్ని విషయాలు అయితే పర్టికులర్గా ఫోర్స్ చేస్తాను అనమాట. ఇలానే చెయ్యండి, ఇలానే సర్దండి చెయ్యాలి అని. వాళ్ళు కిండర్ గార్డెన్లో ఎంత నీట్గా ఉంటారో ఇంటికి వచ్చేటప్పటికి అంత బద్ధకం వచ్చేస్తుంది అనమాట. ఇంకా మా బెడ్రూమ్స్ అవి వాక్యూమ్ పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఎవ్రీడే వాక్యూమ్ పెట్టనండి పైన. 2 డేస్కి ఒకసారి అలా పెట్టుకుంటా అనమాట. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే తప్ప పైన అంతా అలానే ఉంటుంది. అండ్ మా బెడ్రూమ్స్ కూడా వాళ్ళు వెళ్ళరు, ఎలా సర్దింది అలాగే ఉంటుంది అనమాట. జస్ట్ వాళ్ళు రూమ్లోకి వెళ్తారు, ఆడుకుంటారు, బాత్రూమ్ యూస్ చేసుకుంటారు, అంతే వచ్చేస్తారు. సో పెద్దగా ఏం మెస్ అవ్వదు అనమాట. అందుకే 2 డేస్కి ఒకసారి వాక్యూమ్ పెట్టుకుంటాను. కిందకు వచ్చి కోకోనట్ ఆయిల్ రాసుకుంటున్నాను. నేను ఇది డిఎంలో వాటిలో దొరుకుతుందండి. బయో కోకోనట్ ఆయిల్ అని ఉంటుంది అనమాట. సో అది తెచ్చుకుంటాను, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇంక వేరే ఏమీ వాడను. పిల్లలకైనా నాకైనా అందరికీ ఇదే అనమాట. సడన్గా జుట్టు చూసుకొని చాలా రఫ్గా అనిపించింది. సరే ఆయిల్ పెట్టుకుందాం. అండ్ దక్షిత్ని కూడా అవి కిండర్ గార్డెన్కి పంపించట్లేదు అనమాట. సో ఆయిల్ పెట్టుకోవాలంటే ముందు ఇదే ఆలోచిస్తావని పిక్ చేసుకొని రావాలి. అసలే ఎండాకాలం ఇంకా ఫేస్ నీరసం కనిపిస్తుందని. ఇంకా లక్కీగా వాడు ఉండడం వల్ల సరే హెయిర్ ఆయిల్ పెట్టుకుందామని నేను వేడి చేసి పెట్టుకుంటాను. బట్ ఇంకా అప్పుడు గుర్తొచ్చింది కాబట్టి ఇంక ఇమీడియట్గా పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి డీహైడ్రేట్ అయిపోతున్నాం. వింటర్లో అసలు వాటర్ తాగాలంటే 1/2 లీటర్ కూడా తాగేదాన్ని కాదు. బట్ ఇంక సమ్మర్ వచ్చాక ఈ గ్లాస్ బాటిల్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా స్లోగా 1 లీటర్ నుంచి స్టార్ట్ చేస్తూ ఇప్పుడు ఒక 1.5 లీటర్ వరకు తాగుతున్నాను. నేను అస్సలు వాటర్ ముట్టుకోను అనమాట. నాకు హెడేక్ సగం అందుకే వచ్చేదని మా గైనకాలజిస్ట్ చెప్పేది ఇండియాలో ఉన్నప్పుడు. బాడీ డీహైడ్రేట్ అయిపోతే హెడేక్ వస్తుంది అని డెలివరీ తర్వాత. సో అదే గుర్తొస్తుంది అనమాట. హెడేక్ అంటే అప్పుడు కొంచెం వాటర్ తాగుతాను. అండ్ ఈలోపు ఇంకా ఫ్రూట్స్ అవి పెట్టుకుంటున్నాను అనమాట. సో సమ్మర్ వచ్చిన కాంచి యాజ్ ఐ సెడ్ ఫ్రూట్స్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటున్నాం, వాటర్ కంటెంట్ ఉండేవి. అండ్ ఫుడ్ అది ఎక్కువ తినాలనిపించదు కాబట్టి ఇంకా రెగ్యులర్గా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం అనమాట. మస్క్ మిలాన్లో నేను ఎలా కట్ చేశాను మీకు చెప్తానండి. అది పీల్ చేయడం కొంచెం కష్టం, హార్డ్గా ఉంటుంది. అండ్ ఎంత పీల్ చేసినా లోపలిది కూడా గట్టిగా ఉంది కదా. సో నేనేం చేస్తాను అంటే ఇలా చందమామ ఆకారంలో కట్ చేసుకొని దాని మధ్యలోంచి తీస్తాను అనమాట. పిల్లలు కూడా ఇన్స్టెంట్గా తినేస్తారు. అండ్ చాలా ముగ్గింది, మంచి వాసన వస్తుంది. వాసన చూసే కొనుక్కుంటాను నేను, వాసన వస్తేనే తెచ్చుకుంటా. పచ్చికాయలు అసలు తెచ్చుకోను. ఇంకా పిల్లలు తింటూ ఉన్నారనమాట. సో పైన సాఫ్ట్గా ఉండేదంతా కోసి తీసేస్తాను విడిగా. అండ్ ఇంక వాళ్ళకి ఫ్రూట్ అది ఇచ్చేసాను. ఇంకా వాళ్ళ కోసమే కట్ చేద్దాం అనుకున్నా, వాళ్ళు అలా తినేస్తా అన్నారు. ఇంక ఈలోపు నేను కాఫీ ఒకటి పెట్టుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళు గార్డెన్లో ఏమి ఇచ్చినా గార్డెన్
గార్డెన్లో వెళ్ళి తినమని చెప్తాను. ఇంట్లో ఉంటే అన్నీ కింద పోస్తారు. అసలే ఈగలు వచ్చేస్తున్నాయి అనమాట గార్డెన్ ఉన్నప్పటి నుంచి. అంటే అంతకుముందు అపార్ట్మెంట్స్లో ఎప్పుడు అబ్జర్వ్ చేయలే, ఈగలు వచ్చేవి కాదు. ఇప్పుడు గార్డెన్ ఉన్నాక నుంచి ఇంట్లో ఈగలు తిరుగుతూ ఉన్నాయి, 1 2 సుయ్ అని అదే సౌండ్ వస్తుంది. మస్క్ మిలన్ తిని అందులో తీసుకొచ్చి పాట్లో మట్టేసి ఆ మట్టి నేను సీడ్స్ ఎలా చేయాలో చూపించాను అనమాట. అంటే నేను చేసినప్పుడు చూస్తారు కదా, సో అవి తీసుకొచ్చి సీడ్స్ వేద్దామా అని అంటున్నా. ఓకే, మరి కొన్ని వాటర్ కూడా పోయాలి కదా. కొన్ని సీడ్స్ పెట్టాను అనమాట, అందుకని వాడు కూడా సీడ్స్ వేసి పడుతున్నాడు. చాలు చాలు నాన్న, చాలు చాలు అంతే, కొన్ని చాలు. ఇంక ఇప్పుడు పోయకూడదు, ఇంకా ఎక్కువ పోస్తే రావు ప్లాంట్స్. నువ్వు రేపు పొద్దు కానీ వాటర్, ఓకే. సో చూసారు కదండి, పిల్లలు మనం ఏం చేస్తే అవి నేర్చుకుంటారు. నాకు చాలా ముచ్చటేసింది. వాడికి అనిపించిందంట ఆ సీడ్స్ తీసుకెళ్ళి వేయాలని. వేస్తున్నాడు. ఏంటి అని అడిగితే మట్టిలో ప్లాంట్స్ కోసం పెడుతున్నానని చెప్తున్నాడు. మొన్న పపాయ గురించి చెప్పారండి చాలామంది, మట్టిలో పెట్టండి వస్తుందని. బట్ ఇక్కడ సర్వైవ్ అవ్వవండి. కొన్ని ప్లాంట్స్ మాత్రమే వింటర్ తర్వాత సర్వైవ్ అవుతాయి, అలాంటి సర్వైవ్ అవ్వ అనమాట గమ్ముని. అండ్ ఎక్కువ పెద్ద పెద్ద పాట్స్లో వేసుకొని వాటిని గ్రో లైట్స్ కింద సెక్యూర్ చేసుకొని వింటర్ ఫ్రోస్ట్ నుంచి కాపాడాలి. బట్ నేను రీసెర్చ్ చేసినంత వరకు పపాయ నిలవదు అనమాట, లేకపోతే ముందే ఉంటాను నేను సీడ్స్తో పెంచడానికి. మస్క్ మిలన్ అయితే ఇంక ఇలా కట్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటా. అండ్ నాకు ఏదైనా ఒక ఫ్రూట్ కట్ చేశానంటే మోస్ట్లీ అది మొత్తం కట్ చేసి పెట్టేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది, లేకపోతే చాలా బద్దకిస్తాము. అంటే అది కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా కట్ చేసి ఉంచితే పాడైపోతుందన్న దానికోసమన్నా ఖచ్చితంగా తీసుకొని బౌల్లో వేసుకొని ఎవరైనా తింటారు కదా అన్నట్టు ఇంకా కట్ చేసి పెట్టేస్తా అనమాట. అది నెక్స్ట్ డే కల్లా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మట్టి మిగిలిందని చెప్పాను కదా లాస్ట్ టైము, ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసినవి కొంచెం కంపోస్ట్ లాగా అవుతాయిలే అన్నట్టు లేయర్స్లో ఏ రోజు వచ్చిన కూరగాయలు, తర్వాత ఎగ్ షెల్స్ ఇవన్నీ కూడా వేసి పెడుతున్నాను. అంటే ఇంకా వెజిటేబుల్ బెడ్స్ వేసే ప్లాన్ ఉందన్నమాట. ఎంతవరకు కుదురుతుందో తెలియదు, బట్ వేయాలనే ఉంది, నాకు చాలా పెంచాలని ఉంది. మా హస్బెండ్ మట్టి ఇవన్నీ తీసుకొచ్చేలోపు ఇంకా పెడదాం కదా అని ఇంకా పెట్టానమాట. అండ్ ఇంకా ఈ 1 వీక్ పిల్లలకి బాగోక ఇంట్లో ఉంటున్నారు కదా, ఇంకా మధ్యాహ్నం అట్లా పడుకోబెట్టేస్తున్నాను. ఎందుకంటే చాలా ఎండగా ఉంటుంది, ఆ ఎండలో ఇలా ఆడుతున్నారనమాట. లేదంటే బోర్ ఫీల్ అవుతున్నారు. ఇంకా దానికన్నా బెటర్ వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్పి ఇంక ఇలా షట్టర్స్ దించేసి స్లోగా స్టార్ట్ చేస్తాను అనమాట. కొంచెం వాళ్ళకి ఆ బ్రైట్నెస్ ఉంటే పడుకోవాలని అనిపించదు, ఇంకా అందుకే స్లోగా షట్టర్స్ అన్నీ దించేస్తే ఎండ కూడా ఇంట్లోకి ఎక్కువ రాదనమాట. మాకు ఫ్యాన్స్ ఉండవు కదా, చల్లదనం ఉండదన్నమాట. అందుకని షట్టర్స్ కొంచెం డౌన్ చేసి వాళ్ళు టీవీ అడుగుతారు కాసేపు, ఒక 5 minutes అలా టీవీ పెట్టి ఇంకా స్లోగా వాళ్ళిద్దరిని నిద్రపుచ్చేస్తాను. ఆ 1 వీక్ మంచిగా పడుకునేవారు. నైట్ కొంచెం లేట్ అయ్యేదన్నమాట. లేట్ అంటే మరీ 10 o'clock ఆ టైం కల్లా పడుకుంటారు మాతో పాటే. మేము వెళ్ళి పడుకోబెడితే పడుకుని పోతారనమాట. సో అలాగా. అండ్ వాళ్ళకైతే పెప్పా పిగ్ ఇలాంటివి అడుగుతారు. అండ్ అది కూడా నేను జర్మన్లోనే పెడతాను, సో దట్ వాళ్ళకి ఆ కాన్వర్జేషన్స్ అవన్నీ కొంచెం జర్మన్ అలవాటు అవుతుందని. అండ్ ఇంట్లో కంప్లీట్గా తెలుగు మాట్లాడతాం కాబట్టి 2 మర్చిపోకుండా ఉంటారు. సో అలా మేనేజ్ చేస్తున్నాం అనమాట ప్రస్తుతానికి. అండ్ ఇక్కడైతే ఇంకా మార్నింగ్ గీ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఇంకా చల్లగా అయిపోయింది. యాక్చువల్గా నేను అది పెట్టేసి గార్డెన్లో ఏదో పని చేసుకుంటున్నాను, ఈ లోపు అది పొంగిపోయిందనమాట. పెట్టి వదిలేసాను అలానే. ఇంకా పొంగిపోవడం వల్ల ఒక ప్యాన్లో పెట్టాను. ఇంకా కొంచెం చల్లగా అయిపోయిందనమాట. ఇంకా అయ్యాక బాటిల్స్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. నేను కాఫీ బాటిల్స్ గాజువి ఉంచుకుంటాను అనమాట. ఇంకా అందులోనే గీ ప్రిపేర్ చేసేసి ఉంచుకుంటాను. సో నేను చేసినవి ఆల్మోస్ట్ 7 cubes, అంటే దగ్గర 2 kgs అనమాట. 2 kgs పైన ఒక పావు బటర్ క్యూబ్స్ వేస్తే నాకు 2 glasses వచ్చాయి. అండ్ కొంచెం స్టీల్ దాంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం కదా, సో అంత వచ్చిందనమాట. ఇది హార్డ్లీ నాకు 1 month అలా వస్తుంది అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ రాదు. మీకు చూపిస్తాను కావాలంటే. అండ్ అవి కూడా స్టోర్ చేసుకొని ఇంక పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ పెస్తో పేస్ట్ ఉంటుంది, దాంతో ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తాను. మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట, ఇంకా దాంతో వేస్ట్ చేసేస్తున్నాను. అండ్ 2 రకాల పాస్తా వాళ్ళనే అడుగుతాను అనమాట ఏది కావాలని. సో వాళ్ళే చెప్తారు ఏమేమి చేయాలో. ఇంకా అవి వేసేసి
ఏమంటారు ఉడకపెట్టేటప్పుడే నేను కార్న్ కూడా అందులో వేసేస్తాను అనమాట. సో దట్ ప్యారలల్గా ఉడికిపోతాయని ఇంకా పేస్ట్ వేసి అందులో ఉడకపెట్టినవి కూడా వేసేసాను. అండ్ ఇందులోనే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేస్తాను అనమాట. పిల్లలు విడిగా ఎలానో తినరు కదా, బాగుంటాయి నోటికి తగులుతూ అన్నట్టు ఇంకా అవి కూడా యాడ్ చేశాను. అండ్ ఆ తర్వాత ఫైనల్లీ చీజ్ అనమాట. సో నేనైతే ఈ చీజ్ వాడతానండి, మోజరెల్లా చీజ్. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, లిడిల్లో, కాఫ్లైన్లో అలాగా. అండ్ ఒక టిప్ చెప్తానండి ఇక్కడ. మనం చీజ్ తెచ్చాక అది ఓపెన్ చేశాక ఫ్యూ డేస్ ఎన్నో ఉంటుంది, దాని తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. మనం రెగ్యులర్గా చేసుకోం కదా, మీరు ఒక్కసారి ప్యాకెట్ ఓపెన్ చేయగానే అది యూస్ చేసిన తర్వాత ఆ సీల్ వేసేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేయండి. సో దట్ అది ఎన్ని రోజులైనా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే ఫస్ట్ టైం ఓపెన్ చేశారు కదా, ఫ్రీజ్ చేస్తారు కాబట్టి అది అస్సలు పాడదు అనమాట, లేకపోతే ఫంగస్ పట్టేస్తుంది. నేనైతే అలానే చేస్తా, ఫ్రీజర్లో దాచేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకుంటాను. అండ్ టూ మచ్ చీజ్ అయితే యాడ్ చేయను. సో ఇలాగ అందరం పాస్తా చేసుకొని మంచిగా తినేసామన్నమాట వేడి వేడిగా. అండ్ వాళ్ళకి అప్పుడే టీవీ పెట్టాను కదా, సో ఇంకా వాళ్ళు తింటూ చూస్తామని అడిగారనమాట. ఇంకా అందుకని ఎప్పుడైనా టీవీ చూస్తూ తినాలి అని అనుకుంటే వాళ్ళు ఇంక ఇలా టేబుల్ ఒకటి తెచ్చుకుంటారనమాట. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ఫుల్ లెంత్ వాళ్ళకి కనిపించదు బెంచ్ మీద కూర్చుంటే, అందుకని ఈ మినీ టేబుల్ ఇక్కడ వాడుకుంటారనమాట. వాడే తెచ్చుకుంటాడు, వెళ్ళి తెచ్చుకొని ఇద్దరు కూర్చొని తింటూ చూస్తారు. కాసేపు ఉంచుతాను, ఇంకాసేపు తినేస్తారు. రైస్ తప్ప ఇలాంటివి ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అయితే వాళ్ళంతటి వాళ్ళే తినేస్తారు, లేకపోతే అదే ఇబ్బంది పడతారనమాట. ఏంటది, రెయిన్ వస్తుందా? నేను తింటుంటే పిలుస్తున్నాడు బయటికి, అమ్మ చూడు రెయిన్ వస్తుంది చూద్దు కానీ అంట. నీళ్ళు మీద పోసుకోవద్దు తలపైన, ఓకేనా? ఇంకా గన్లో వాటర్ అయ్యాక వచ్చేసేయాలి, బయట చాలా సన్నీగా ఉంది. ఓకే, అయ్యే పక్క దాంట్లోకి వేయకూడదు, మన గార్డెన్లోకి వెళ్ళండి. అయ్యాక వచ్చేసేయండి లోపలికి, ఓకే? వాళ్ళు తిన్నాక నేను కూడా తినేస్తాను. తినేసాక వాళ్ళు తిన్నాక కాసేపు ఆడుకోమని చెప్తాను అనమాట. తిన్న వెంటనే పడుకోకూడదు కాబట్టి జస్ట్ ఒక 15-20 మినిట్స్ అలా ఆడుకొని ఇంకొచ్చి నిద్రపోయారు ఇద్దరు. వాళ్ళిద్దరిని పడుకోబట్టి ఇంకా అప్పుడు నేను ఏదైనా టీవీలో చూడాలనుకుంటే చూస్తాను. మూవీస్ లాంటివి చూడను, మా హస్బెండ్ వచ్చాక చూస్తా. బట్ చిన్న చిన్న ఏమన్నా వీడియోస్ అవి చూడాలంటే చూస్తాను అనమాట. ఇదే మంచి టైము. అండ్ నాకు చూస్తూ ఉంటే ఈ పాత వీడియో లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడుది కనిపించింది. అషి అంతున్నప్పుడు వెళ్ళాను ఇండియా, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వెళ్ళాను కదా అప్పుడు అనమాట. లాస్ట్ ఇయర్ అంటే అంతకు ముందు ఇయర్. అప్పుడు అషి ఎలా ఉంది ఏంటి అవన్నీ చూస్తూ ఉన్నాను. చాలా వీడియోస్ చూశాను, బట్ ఇది చాలా క్యూట్గా అనిపించింది అనమాట. అషి దాని నవ్వు మాటలు చూసి అది లేచేసింది ఇద్దరు. అషి ఎవరు ఎవరు? అషికి నిద్ర ఎంత ఫాస్ట్గా నిద్రపోతుందో అలానే మెలకు కూడా చాలా ఎక్కువ. దాని వాయిస్ మాటలు విని లేచిందనమాట. అండ్ చాలా చిన్న నాపే వేస్తుంది. నేను కూడా ఇంకా ఓకే అని పడుకోపెట్టను, నైట్ పడుకుంటారులే అని. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో లాస్ట్ ఇయర్ అనమాట. అషికి అప్పుడు ఎగ్జాక్ట్గా 1.5 ఇయర్ మేము వెళ్ళినప్పుడు. కొంచెం కొంచెం చిన్న చిన్న మాటలు వస్తున్నాయి అనమాట. అవన్నీ చూస్తూ ఉన్నాను, చాలా బాగా అనిపించింది. అండ్ నిన్న బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం కదా కార్పెట్, అది ఓపెన్ చేశాను అనమాట వేద్దామని. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం థిక్గా ఉంది అండ్ వుడ్ స్టైల్ నేను అనుకున్న దానికి మ్యాచ్ అయిందనమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, స్టిల్ ఇప్పుడు ఇంకా ఉంది లిడిల్లో. బాగుందనమాట ఆ ప్యాటర్న్ కానీ, నాకైతే పర్ఫెక్ట్గా సింక్ అయింది సైజ్ వైజ్ అదంతా కూడా. సో వేసాక ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మరీ పెద్దగా ఉండద్దు, చిన్నగా ఉండాలని అనుకున్నాను. ముందు పెట్టిందేమో చిన్నగా ఆర్డర్ చేశాను అనమాట, దానివల్ల లోపలికే ఉండిపోయింది. ఇంకా ఇలా వేస్తే బాగా సింక్ అయిందనమాట. లేకపోతే దీని నెక్స్ట్ సైజ్ చాలా పెద్ద సైజ్ వచ్చేస్తుంది, కాళ్ళ దగ్గర ఉంటే చాలే అన్నట్టు ఇంక ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నాకు బాగా అనిపించింది. లైక్ వేరే ఏ కలర్ వేయాలన్నా నాన్ సింక్లో ఉంటుందేమో అని అనుకున్నాను. గ్రే వేద్దాం అనుకున్నాను కానీ నాకు కావాల్సిన టెక్స్చర్లో దొరకట్లేదు. సో ఇది లక్కీగా కనిపించింది, బాగుంది అండ్ మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఉందని ఇంకా తీసుకున్నాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఈవినింగ్ పిల్లలు లేచాక వాళ్ళకి ఫ్రూట్స్ ఇస్తున్నాను అనమాట. ఇలా కొంచెం 3 వెరైటీస్ అన్నా ఇస్తే వాళ్ళకి నచ్చినవి ఎంత కావాలంటే అంత తింటారు. బట్ ఒకటే ఐటమ్ అయితే కాదు, ఎక్కువ నేను జంక్ అది ఇవ్వను పిల్లలకి. లైక్ ఇంట్లో ఏం మెయింటైన్ చేయను అనమాట.
సో ఉంటే ఇవి, లేకపోతే ఎప్పుడైనా కుకీస్ లాగా అంతే. ఇంకా వాళ్ళకి ఇచ్చి నేను బయట గార్డెన్లోకి వెళ్తే ఈ ఫ్లవర్స్ కనిపించాయి అనమాట సైడ్. అండ్ ఇవి బీస్ పాలినేటెడ్ అండి, ఎయిర్ పాలినేటెడ్ కాదు. సో గమ్మున ఎలర్జిటిక్ అయితే ఏం కాదు. నేను కొంచెం ఏదైనా చేసేటప్పుడు గూగుల్ చేస్తాను. సో ఇవి బీస్ పాలినేటెడ్ అనమాట. చాలా బాగున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి అనమాట. సో మధ్యలో వేస్లో మారుస్తూ ఉంటాను ఫ్లవర్స్. సో ఈ ఫ్లవర్స్ పెట్టాలనిపించింది, చాలా బాగున్నాయి అనమాట పెట్టాక. అండ్ ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ మీ లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇలా చెప్పినప్పుడు చాలామంది షేర్ చేస్తున్నారు కూడా. నాకు అది అనమాట, ఎంతమంది షేర్ చేశారు ఏంటి అని. సో చాలా బాగా అనిపించింది. అండ్ వీడియోస్ కూడా హైప్ చేస్తున్నారు. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే హైప్ చేశారో వీడియోని. And see you all in the next video. Thanks for watching. Bye bye. Take care.